ఆ, ఇదే కొనసాగింపుగా ఆధ్యాత్మిక పిపాసకులు మీలాంటి గురువును భావించే వాళ్ళు అందరూ ఉంటారు గురువుగారు. వారికి వైష్ణవులమా, మేము శైవులమా, స్మార్తులమా, మధ్వలమా అనే భావన వాళ్ళు ఎవరికి ఉండదు. వాళ్ళకు పరమాత్మనే ఉంటుంది. మీరు చెప్పే ఏదైనా పరమాత్మ తత్వంగానే భావిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కొంతమంది మధ్య మధ్యలో ఇది అనేక సార్లు జరుగుతుంది, శివకేశవ భేదాలు తీసుకురావడము, లేని వాళ్ళను ఇటు అటుగా అటు ఇటుగా చెప్పడము, దేవతల మధ్య కూడా ఒక వర్గాలుగా విభజన చేసే ప్రయత్నాలు చేస్తుండడం ఎంతవరకు సబబు? దీన్ని ఎలా చూడాలి? దీనికి మీ బోటి వాళ్ళు అనేక ప్రవచనాలకు చెప్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. దీనికి పరిష్కారం ఎలా అంటారు? అంటే పరిష్కారం మళ్ళీ మన వేద పురాణాలు అధ్యయనం చేయడమే పరిష్కారం అండి. గురుగారు, వేద పురాణాల ప్రకారంగా అసలు ఈ భేద దృష్టి లేదు. మనం వాటిని ఆధారంగా తీసుకుని ఉన్నటువంటి వాళ్ళం. అది దానికి అనేక ప్రమాణాలు మన వేదం ఆధారంగా, పురాణాల ఆధారంగానే చెప్పుకుంటున్నాం. ఒకరికి ఒక దేవతపై ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది, అదే పరమంగా కనబడుతుంది, తప్పేం లేదు. అదే భావం మరొక ఇష్టదేవత భక్తులకు ఉంటుంది కదా, వాళ్ళకి ప్రమాణాలు ఉంటాయి. ఈ రెండింటిని అన్వయం ఏంటంటే ఉండేది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మని వారి ఈ భావంతో వీరి ఈ భావంతో ఆరాధన చేస్తున్నారు. ఉపాసన సౌలభ్యం కోసమే ఏర్పడిన ఒక వైవిధ్యం తప్ప వీటిలో వైరుధ్యం లేదని చెప్పడమే మేము చేస్తున్న పని, మరొకటి కాదు. ఇక మాకు వ్యక్తిగతంగా కూడాను సనాతన ధర్మంలో ఉన్న శాఖలన్నిటి మీద గౌరవం ఉంది మాకు. అవును, అది ఇందాక చెప్పిన ద్వైత విశిష్టాద్వైత అద్వైతం 3 వేదాన్ని ప్రమాణంగా తీసుకునే సిద్ధాంతాలే. అవును, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క సత్యంగా చెప్తారు. అదేవిధంగా మేము శివభక్తులు, విష్ణు భక్తులు, అన్నీను. విష్ణు అంటే హృదయం కరిగిపోతుంది. అందుకే భాగవత రామాయణాలు అవన్నీ చెప్పగలుగుతున్నాం. అవును కదా. ఆ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే విష్ణువుని ఈశను మాత్రం తగ్గించాం, శివుని ఈశను మాత్రం తగ్గించాం. అవును, ఎందుకంటే మన హృదయంలో అది లేదు కదా. ద్వేషభావం ఉంటే అది ఇంకా సాధన ఎలా అవుతుంది? అవును. పైగా ఆ భగవంతుని ఉపాసిస్తూ భక్తిగా ఆరాధించుకునేటప్పుడు ఇంకొకరు నిందించడం, పని కట్టుకుని దానికంటూ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఉండదు. అలాంటివి పెట్టుకున్నారంటే ఆ భక్తి లోపం వల్లే ఏర్పడతాయి ఇక్కడ. అందుకే ఆ భక్తి కలిగి భగవంతుని ఆరాధించుకుంటున్నప్పుడు వాదో నావలంబ్య అన్నాడు నారదులు వారు. తర్కం అప్రతిష్ఠ అన్నారు బాదరాయనుడు. అందుకే వాటి జోలికి వెళ్లకుండా అందరూ కలిసి ఒకటే, మేము ఒకే పరమాత్మని మీరు అలా ఆరాధిస్తున్నారు, మేము ఇలా ఆరాధిస్తున్నాం. భగవద్గీత స్వామి ఏ యథామాం ప్రపంచంతే అన్నాడు ఇక్కడ. పైగా పురాణములు అన్నీ కూడా వ్యాసరచనలే, మన క్షేమం కోసమే చూపించాడు. శివభక్తులకి శివుని యందు ప్రీతి కలడానికి శివపురాణాలు, విష్ణు భక్తులు విష్ణు యందు ప్రీతి కలిగించే విష్ణు పురాణాలు, ఇలా దేవతల యందు మరింత శ్రద్ధ కలగడానికి ఆయా పురాణాలు ఏర్పాటు చేశారు. ఆయా భక్తులు అవి ప్రమాణంగా తీసుకుంటారు. అవును.